ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి శత్రువులు ఎవరు? అసలు దేవుని యొక్క ఆజ్ఞను పాటించని వారందరూ కూడా దేవునికి శత్రువులే. ఆయనను నిజముగా ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారు దేవుని ఆజ్ఞను పాటిస్తారు. పరిశుద్ధ దినమును అలక్ష్యము చేయరు. మొట్టమొదటిగా ప్రేమించడం అంటే మాటల్లో చెప్పడం కాదు. చాలామంది మాటలు చెప్తారు, ప్రేమిస్తున్నామని, ప్రాణమిస్తున్నామని, ప్రాణం ఇస్తామని, ఏదైనా మీకోసం చేస్తామని మాటలు చెప్తారు. కానీ ప్రేమించిన దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ఆయనను ప్రేమించినటువంటి వారంట బలముతో ఉంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, బలముగా ఉదయించేటువంటి సూర్యుడు ఏ విధముగా ఉంటారో అంత బలముగా తన బిడ్డలు ఉంటారు అని, బలహీనులుగా ఉండరు అని దేవుని వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. ఆయనను ఎవరైతే ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటారో వారు నిమ్మలముగా ఉంటారు. చూశారు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు స్తుతించేటువంటి ధన్యతను కలిగి ఉన్నారో, దేవుని ప్రేమించేటువంటి అలవాటును వారు కలిగి ఉన్నారో, వారి జీవితంలో 40 సంవత్సరములు నెమ్మది కలిగిందంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు చూడండి 20 ఏళ్ళకే 15 ఏళ్ళకే బిడ్డల జీవితాల్లో టెన్షన్స్, కుటుంబాలలో టెన్షన్స్, అనేక జీవితాలలో భయంకరమైనటువంటి విచారాలు, భయంకరమైనటువంటి ప్రశ్నలు, భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. నెమ్మది లేదు ఏ మనస్సుకు కూడా. మరి ఎప్పుడు నెమ్మది కలుగుతుందనంటే దేవునిని ప్రేమించినప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొనినప్పుడు నీ జీవితానికి, నీ కుటుంబానికి నెమ్మది కలుగుతుందని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించేటువంటి వారు పరిశుద్ధమైన సమయాన్ని వ్యర్థము చేసుకోరు. పరిశుద్ధమైనటువంటి ఆరాధన వారములో ఒక 2-3 గంటలు ఎక్కువ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో గడపడానికి నీవు నీ సమయాన్ని ఇవ్వలేకపోతున్నావంటే మరి దేవుడు ఎందుకు బలాన్ని ఇవ్వాలి? ఎందుకు ఆశీర్వదించాలి? ఎందుకు నిన్ను కాపాడాలి? నీ ఆత్మని ఎందుకు కాపాడాలి? ఒక్కసారి హృదయపూర్వకముగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. బలమిచ్చేటువంటి దేవుడు ఆయన మాత్రమే. బలపరిచే దేవుడు యేసు ప్రభు వారు మాత్రమే. ఇతరుల గురించి సంఘాలకు వెళ్ళకండి, మన గొప్పలు చూపించడానికి సంఘాలకు వెళ్ళకండి. సత్యమైన వాక్కు ఎక్కడుందో దేవుని యొక్క వాక్కు వినడానికి వెళ్ళండి. ఆయన బలాన్ని పొందుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మన బలాలు చూపించడానికి కాదు, మన సత్తాని ఏదో మన కెపాసిటీని చూపించడానికి కాదు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. ఆయన ఆజ్ఞను పాటించండి, సత్యవాక్యాన్ని వినండి, బలముతో మీరు ఉదయిస్తారు. ఏ విధమైన శ్రమలు మన జీవితాల్లో కలిగినా ఆయన తిరిగి ఏ విధముగా ఉదయము కలుగుతూ ఉందో అదే రీతిగా మిమ్మలను ఆయన బలముతో నింపుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వాగ్దానమును మీ జీవితాలలో ఒక హెచ్చరికగా, ఒక ఆజ్ఞగా, ప్రభు యొక్క ఆజ్ఞగా తీసుకొని ముందుకు కొనసాగండి. ఉదయించు సూర్యుని వలె మీరు బలం పొందుతారు, ఆశీర్వదించబడతారు, నెమ్మదిగా ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా ఏ శత్రువులు ఉన్నారో వారందరూ నశించిపోవుదురుగాక. యేసుప్రభు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీరే మీ బిడ్డలకు అయ్యా బలమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీవే నెమ్మదిని దయచేయమని అడుగుతూ ఉన్నాను. ప్రభువా, మీరే కృపను చూపండి నాయన. ఈ పరిశుద్ధ దినమున బిడ్డలు చక్కగా వాక్యాన్ని వినేటువంటి కృపను దయచేయండి అయ్యా. వాక్యానికి లోబడే తత్వాన్ని దయచేయండి ప్రభువా.
అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అలాగే తండ్రి పరిశుద్ధుడా, మీరే సహాయం చేసి ఈరోజు జన్మదినంలో జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బాధలో, వ్యాధిలో, శోధనలో ఉన్న కుటుంబాలను అయ్యా మీరు ఆదరించి ఆదరణకర్తగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలను దీవించండి ప్రభువా. అయ్యా వారి ఆలోచనలు సఫలపరచండి. అయ్యా మీ బిడ్డలు మిమ్మల్ని ప్రేమించిన ఆయన బలముగా దీవించబడుటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో, వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేము తప్పక మీ కొరకు విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎక్కువ శ్రమ అయితే కన్నీటి ప్రార్థన కూడా చేస్తాం. దేవుని బిడ్డలారా, మీ బాధని అర్థం చేసుకునేటువంటి మనస్సుని, ప్రార్థించే సమయాన్ని మాకు అనుగ్రహించారు దేవుడు. తప్పక మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాము. మీ ప్రార్థన అవసరతలు వాట్సాప్ ద్వారా లేదా డైరెక్ట్ ఫోన్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా మాకు తెలియపరచండి. దేవుని బిడ్డలారా, మేము ప్రార్థన చేస్తాం. అలాగే మన మినిస్ట్రీ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.